నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఉమ్మడి ఆస్తులకు వారసత్వపు ఆస్తులకు మధ్య తేడా ఏంటి? ఉమ్మడి ఆస్తులు అంటే తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తండ్రితో పాటు కుమారులు అందరూ, లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత కుమారులు అందరూ కష్టపడి ఒక వ్యాపార సంస్థ నుంచి వచ్చే లాభాల ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి ఏ ఒక సోదరుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సోదరుడు మనకు వాటా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి వాటా అడిగే హక్కు మనకు ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి అని అంటారు మిత్రులారా. ఈ ఉమ్మడి ఆస్తిలో ఎవరైతే వాటా కోరుతూ కేసు ఫైల్ చేసినారో వాళ్ళు ఇది ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, జాయింట్ ఇన్కమ్ ద్వారా కొనుగోలు చేసిన ప్రాపర్టీ అని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా వారసత్వపు ఆస్తి అని అంటే వారసత్వంగా అంటే తాతల నుంచి మన తండ్రులకు, మన తండ్రుల నుంచి మనకు